నమస్కారం. జీవరాశుల శరీరాలు ఎలా పెరుగుతాయి, అలాగే పునరుత్పత్తి ఎలా జరుగుతుంది అనే ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. కణాలు ఎలా విభజించబడతాయి అనేది జీవశాస్త్రంలో నిజంగా ఒక మ్యాజిక్ లాంటిది. ఈరోజు ఆ ప్రక్రియల వెనుక ఉన్న అసలైన యంత్రాంగాన్ని మనం చాలా సులభంగా, స్పష్టంగా డీకోడ్ చేద్దాం. సరే, ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ఏమేం చర్చించబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ద బిగ్ పిక్చర్, ఆ తర్వాత కార్యోకైనెసిస్ బేసిక్స్, మైటోసిస్ అంటే ఏంటి, మియోసిస్ గురించి, అలాగే ఒక అల్టిమేట్ కంపారిజన్, చివరగా ఒక చిన్న క్విక్ సెల్ఫ్ టెస్ట్ ఉంటాయి. మొదటి విభాగం ద బిగ్ పిక్చర్. జీవరాశుల శరీర ఎదుగుదల, పునరుత్పత్తి అంతా ఈ కణ విభజన మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా రెండు రకాల విభజనల గురించి మాట్లాడుకోవాలి. మొదటిది మైటోసిస్. ఇది ఎలాంటి మార్పు లేని ఖచ్చితమైన నకళ్లను, అంటే ఐడెంటికల్ కాపీలను సృష్టిస్తుంది. రెండవది మియోసిస్. ఇది పూర్తిగా జన్యుపరమైన వైవిధ్యంతో కూడిన లైంగిక కణాలను తయారుచేస్తుంది. ఈ రెండింటి లక్ష్యాలు ఎంత భిన్నంగా ఉన్నాయో మనం ఇక్కడే గమనించవచ్చు. రెండవ విభాగం కార్యోకైనెసిస్ ప్రాథమిక అంశాలు. క్యారియోకైనెసిస్ ఈ పదం వినడానికి కాస్త సైంటిఫిక్గా, టెక్నికల్గా అనిపించొచ్చు. కాని దీని అర్థం చాలా సింపుల్. కణం లోపల ఉండే కేంద్రకం అంటే న్యూక్లియస్ రెండుగా విడిపోయే నిర్దిష్టమైన ప్రక్రియనే మనం క్యారియోకైనెసిస్ అంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది కేవలం కేంద్రకం విడిపోవడం మాత్రమే. మైటోసిస్ లేదా మియోసిస్ అంటే మొత్తం కణం, అంటే అందులో ఉండే కణద్రవ్యంతో సహా పూర్తిగా విడిపోవడమన్నమాట. ఈ కేంద్రకం ఏదో ఒక్కసారిగా అలా రెండు ముక్కలైపోదు సుమా. ఇదంతా ఒక ఆర్డర్లో 4 దశల్లో జరుగుతుంది. అవే ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ మరియు టీలోఫేజ్. ఈ పేర్లు వినగానే మర్చిపోతామేమో అని టెన్షన్ వద్దు. వీటిని ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. అదే ప్లీజ్ మేక్ ఏ టీ, PMAT. ఈ సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఆ 4 దశలు ఎప్పటికీ మన మైండ్లో ఫీడ్ అయిపోతాయి. మూడవ విభాగం మైటోసిస్, ది ఫోటోకాపీ మెషిన్. అసలు ఈ మైటోసిస్ ఎలా పనిచేస్తుందో తెలుసా? అచ్చం ఒక జిరాక్స్ మిషన్ లాగా. మనమొక ఒరిజినల్ పేపర్ని జిరాక్స్ మిషన్లో పెడితే సేమ్ టు సేమ్ అలాంటి కాపీనే ఎలా బయటకొస్తుందో ఇక్కడ కూడా సరిగ్గా అదే జరుగుతుంది. ఒక కణం విడిపోయి సేమ్ దానిలాగే ఉండే 2 కణాలుగా మారుతుంది. మాతృకణంలో ఎన్ని క్రోమోజోమ్లుంటాయో ఈ కొత్త కణాల్లో కూడా ఖచ్చితంగా అన్నే క్రోమోజోమ్లుంటాయి. 1% కూడా మార్పుండదు. ఈ ప్రక్రియ ఎంత పకడ్బందీగా జరుగుతోందో ఇక్కడ అద్భుతంగా చూడొచ్చు. ప్రొఫేజ్లో ఆ చిక్కుబడిన దారంలా ఉండే క్రోమోజోమ్లు నెమ్మదిగా దగ్గరకు చేరుతాయి. ఆ తర్వాత మెటాఫేజ్కు వచ్చేసరికి అవన్నీ కరెక్ట్గా మధ్యలో ఒక లైన్లో నిలబడతాయి, అచ్చం స్కూల్ అసెంబ్లీలో స్టూడెంట్స్ నిలబడినట్టు. ఇక అనాఫేజ్లో ఇరువైపులా ఒక తాడు లాగులాటలాగా వాటిని లాగుతాయి. ఫైనల్గా టీలోఫేజ్ మరియు సైటోకైనెసిస్ ద్వారా ఆ కణం 2 ఐడెంటికల్ కణాలుగా విడిపోతోంది. చూసారుగా, ఎంత పర్ఫెక్ట్ ప్రాసెస్ కదూ. నాల్గవ విభాగం మియోసిస్, షఫ్లింగ్ ద డెక్. ఇప్పుడు కాస్త ఆసక్తికరమైన మియోసిస్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పేకముక్కల బండిల్ని ఊహించుకోండి. డెక్లోని కార్డ్స్ని బాగా షఫుల్ చేసి నలుగురికి పంచితే ఒక్కొక్కరికి భిన్నమైన కార్డ్స్ వస్తాయి కదా. ఇక్కడ కూడా అంతే. ఒక కణం నుండి 4 పూర్తిగా భిన్నమైన కణాలు ఏర్పడతాయి. అలాగే క్రోమోజోమ్ల సంఖ్య ఇక్కడ సగానికి పడిపోతుంది. పునరుత్పత్తికి ఇదే అత్యంత కీలకమైన అడుగు. ఇక్కడ ఒక అత్యంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే క్రాసింగ్ ఓవర్. మియోసిస్ 1లో సైనాప్సిస్ ద్వారా క్రోమోజోమ్లు జతలుగా ఏర్పడతాయి. ఆ తర్వాత జరిగే క్రాసింగ్ ఓవర్ దశలో DNA మార్పిడి జరుగుతుంది. సరిగ్గా ఇక్కడే మనకు కొత్త జన్యువుల కలయిక, అంటే జెనెటిక్ వేరియేషన్ మొదలవుతుంది. ఈ మ్యాజిక్ పూర్తయ్యాక మియోసిస్ 2 స్టార్ట్ అవుతుంది. ఇది దాదాపు మనం ఇందాక చూసిన మైటోసిస్ లాగానే జరిగిపోతుంది. ఐదవ విభాగం ది అల్టిమేట్ కంపారిజన్. సో ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, మైటోసిస్లో ఒక కణం నుండి 2 ఒకేలాంటి కణాలొస్తాయి. ఇది శరీర పెరుగుదలకు, గాయాలు మానడానికి ఉపయోగపడుతుంది. కాని మియోసిస్లో అలా కాదు. ఒక కణం నుండి 4 విభిన్నమైన కణాలొస్తాయి. దీని ఏకైక లక్ష్యం పునరుత్పత్తి మాత్రమే. ఈ టేబుల్ చూస్తే మీకొక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ 5 ప్రధాన వ్యత్యాసాలను స్పష్టంగా చూడొచ్చు. మైటోసిస్లో 2 కణాలొస్తే మియోసిస్లో 4 వస్తాయి. మైటోసిస్ కణాలు ఐడెంటికల్గా ఉంటాయి, మియోసిస్లో భిన్నంగా ఉంటాయి.
క్రోమోజోమ్లు మైటోసిస్లో సేమ్ ఉంటే మియోసిస్లో సగమవుతాయి. మరియు ఆ క్రేజీ క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ కేవలం మియోసిస్లో మాత్రమే కనిపిస్తుంది. ఇదంతా ఈజీగా మైండ్లో ప్రింట్ అవడానికి ఒక మాస్టర్ స్టోరీ చెప్పుకుందాం. ఒక టీచర్ ఒకే క్వశ్చన్ పేపర్ని 2 జిరాక్స్ కాపీలు తీసి ఇద్దరు స్టూడెంట్స్కి ఇస్తే అది మైటాసిస్. అదే ఆ టీచర్ క్వశ్చన్స్ని రకరకాలుగా మిక్స్ చేసి ఏ ఒక్కరికి ఒకేలా లేకుండా వేర్వేరు పేపర్లిస్తే అది మియోసిస్. ఈ ఎనాలజీతో ఇక దీన్ని ఎప్పటికీ మర్చిపోలేం కదా. 6వ మరియు చివరి విభాగం, క్విక్ సెల్ఫ్ టెస్ట్. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న దాంట్లో అత్యంత ముఖ్యమైన 3 బేసిక్ పాయింట్స్ ఒక్కసారి రివైజ్ చేద్దాం. 1. క్యారియోకైనెసిస్ అంటే కేవలం న్యూక్లియస్ డివిజన్. 2. మైటోసిస్ అంటే ఐడెంటికల్ కణాలు, అందులో వేరియేషన్ ఉండదు. 3. మియోసిస్ అంటే వేరియేషన్ ఉంటుంది, క్రోమోజోములు సగమవుతాయి. ఇవే ఈ మొత్తం ప్రాసెస్కి ఫౌండేషన్ లాంటివి. ఇక ఈ సెషన్ని ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్న: ఏ కణ విభజన కొత్త జన్యు వైవిధ్యాన్ని సృష్టిస్తుంది, మరియు ఆ ప్రాసెస్లో ఏ నిర్దిష్ట దశలో క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది? ఈ కణాలు ఎంత సైలెంట్గా, ఎంత పర్ఫెక్ట్గా తమ పని తాము చేసుకుపోతున్నాయో ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ప్రశ్నలకు సమాధానాలు రీకాల్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.